హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఆది మోటివేషన్ ఛానల్ నుంచి ఇవాళ నేను మా ఊరికి వచ్చాను. మా పల్లెకి మా పంట పొలాలు మీకు చూపించాలని దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వచ్చేసేయండి. ఇవి బొప్పాయి అన్నమాట, అంటే పరమందపకాయలు అనమాట. ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా, ఈ చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. అప్పుడు చూపించానా? మీకు ఐడియా ఉందో మరి గుర్తులేదో, మర్చిపోయారో? రండి, మా పొలాన్ని చూపిస్తాను. ఎలా ఉన్నాయో చూడండి. చిన్న చెట్లు కాస్త కొంచెం పెద్దవి అయ్యాయి. ఇక్కడ కాయలు కూడా వచ్చాయి, చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నాయి చూడండి. ఇవి హైబ్రిడ్ కాబట్టి ఇక్కడ చిన్న చెట్టుకే కాయలు కాస్తాయండి. మరి చూడండి, చిన్న చిన్న చెట్టుకే కాయలు కాస్తాయి. చిన్న కాయలు, పూతలు అన్నీ ఉన్నాయి చూడండి. అప్పుడైతే మామూలు హైబ్రిడ్ కాకుండా నార్మల్ ట్రీస్ అయితే కొంచెం చాలా హైట్ అయ్యేంత వరకు, మన హైట్ వచ్చేంత వరకు కాయలు కాసేవి కావు. ఇవి అంతా హైబ్రిడ్ రకం కాబట్టి చిన్న చెట్లు నాటిన కొద్ది రోజుల తర్వాత నుంచే ఇవన్నీ కూడా ఇలా కాయలు కాస్తాయి. అలాగే ఇక్కడ పేపర్ వేసాం కదా, ఈ పేపర్ వేయడం వల్ల చాలా మనకి బెనిఫిట్స్ ఉంటాయండి. ఏంటంటే కలుపు మొక్కలు మనకి రావన్నమాట. అలాగే మనకి అదే పూర్వకాలంలో ఏం చేసేవారు, మనిషికి ఈ పొలానికి వాటర్ పట్టాలి అంటే ఖచ్చితంగా నీళ్లు కట్టాలంటే ఒక మనిషి ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఇక్కడ డ్రిప్ సిస్టమ్ పెట్టారు చూడండి. డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది. పేపర్ ఉంది కదా, ఈ పేపర్ లోపలికి డ్రిప్ సిస్టమ్ పెట్టారు చూసారా. ఇందులో చెట్టుకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి ఈ డ్రిప్ వల్ల. అలాగే ఈ పేపర్ వేయడం వల్ల ఏంటి యూజ్ అంటే కలుపు మొక్కలు పెద్దగా రావన్నమాట. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుంది, కూలీలన్నీ మిగిలిపోతాయి అన్నమాట. మనిషికి కూలీలు మనకి మిగిలిపోతాయి. అలాగే మనకు కూడా చాలా యూజ్ కదా. మనం ఇక్కడే ఉండి చెట్లకంతా వాటర్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి వచ్చి మోటార్ ఆన్ చేసిపోతే మళ్ళీ రేపటి రోజున వచ్చి మనము మళ్ళీ పంటను చూసుకోవచ్చు. ఇక్కడే మనకి ఒక మనిషికి కావాలి ఉండాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు. రండి చూపిస్తాను పొలాన్నంతా. చూడండి, ఇవే తోట అన్నమాట. ఇదంతా బొప్పాయి తోట ఫ్రెండ్స్. ఎలా ఉంది? బాగుందా? చూసేయండి. మరి చుట్టూ బొప్పాయి తోట ఉంది, చాలా బాగుంది కదా. వ్యూ కూడా ఎలా ఉందో చూడు. అవి దూరంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దూరంగా కనిపించేవి పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. అవి దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ పెద్ద బొప్పాయి చెట్లు. ఇవంతా చిన్న బొప్పాయి చెట్లు అన్నమాట. ఇంకా కొద్ది రోజులు పోతే పంట కూడా చేతికి వస్తుంది. మరి అలా ఉంది తోట. బాగుందా? మరి ఈ పల్లె వ్యూ చూడండి ఎలా ఉందో. ఎలా ఉంది? చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అలాగే కొండలు, పచ్చని వాతావరణము, కల్మషం లేనటువంటి గాలి. మనం సిటీస్లో ఇలాంటి వాతావరణాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. చూడండి ఫ్రెండ్స్, బొప్పాయి ఎలా ఉన్నాయో. చిన్న చెట్టుకి పూత, ఆ పూత కాస్త మరి పిందెలుగా మారిపోతాయి ఫ్రెండ్స్. చూస్తారా ఎలా ఉన్నాయో? బాగున్నాయా? అలాగే మా బాబు కూడా వచ్చాడు మరి ఫ్రెండ్స్. చూడండి, మేము వచ్చామో లేదో పొలంలోకి వచ్చి ఎక్కడ కూర్చొని ఊగుతున్నాడో చూడండి. మరి హాయ్ చెప్పు నాని. ఇక్కడ ఇట్లా చూడు. అలాగే చూడండి సపోటా చెట్టు, అలాగే సపోటా చెట్టు చూసారా ఎలా ఉందో. కాయలు చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే సపోటా కాయలు చాలా 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 ఇష్టం అన్నమాట. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా నాన్న ఈ సపోటా తోటలు తీసుకొని వ్యాపారం చేస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ సపోటా కాయలే తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు పిల్లలకి ఎక్కువ మనీ ఇచ్చేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. ఇంట్లో ఏదో ఒకటి అమ్మ చేసి పెడుతుంది, అవే మనం స్నాక్స్గా తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడా పిల్లలకి 100 డబ్బులు ఇవ్వాలి. అవి ఇస్తేనే కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండరు అన్నమాట. చూసారా, సపోటాలు చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్దవి వస్తాయేమో తీసుకెళ్దాము అనుకున్నాను, బట్ చిన్నవి. అలాగే చూడండి ఎలా ఉన్నాయో మా ఊరి పల్లెటూరి వాతావరణం ఎలా ఉంది ఫ్రెండ్స్. కొండలు, అలాగే పొలాలు,
పొలాల మధ్యలో మేము ఎలా ఉన్నాం, బాగున్నామా? ఇది మా పొలమే ఫ్రెండ్స్. ఎందుకంటే అలసంద వేసాం కదా లాస్ట్ టైం, అదంతా ఇప్పుడు పంట అయిపోయింది. దుండి పెట్టామన్నమాట. నెక్స్ట్ దోసకాయలు వేయాలని మా నాన్నగారు ఈ విధంగా అంతా దుండించి రెడీగా పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వేద్దాం అనుకుంటే వర్షాలు ఎక్కువ వస్తున్నాయి, సో అందుకనే ఇప్పుడు వేయలేదు, ఆగారు విత్తనం పెట్టడానికి. లేకపోతే ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము విత్తనం స్టార్ట్ చేస్తాము దోసకాయలకి. అప్పుడు కూడా సేమ్ ఇక్కడ మేము ఈ పంటకి ఏ విధంగా పేపర్ వేసాము, సేమ్ అదే విధంగా పేపర్ వేయాలి. ఇక్కడ కూడా పేపర్ వేయాలి, లేకపోతే ఈ కలుపు మొక్కలు తీయడానికే మన కూలీలు అంతా సరిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అరటి చెట్లను చూద్దాం. ఓకేనా? బనానా ట్రీస్ ఇవి అన్నమాట. ఇవి మా నాన్న మా పిల్లల కోసం తినడానికని బనానా ట్రీస్ నాటాడు. ఇవి ఇంకా కొంచెం పెద్దనే అయ్యాయి ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర నాని బనానా ట్రీస్ చూడండి. వీటిలో అసలు మనము ఈ ఆకుల్లో, అరటి ఆకుల్లో అసలు మనము పచ్చడి అన్నం పెట్టుకొని తిన్నా ఎంత టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ కదా. అప్పుడైతే ఎక్కువ అరటి ఆకుల్లోనే భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా రేర్ అయిపోయిందిలేండి ఈ డిస్పోజబుల్ ప్లేట్స్ వచ్చినప్పటి నుంచి కదా ఈ కాయలు వస్తాయి మరి. సో ఆకుల్లో భోజనం చేస్తే చాలా శ్రేష్టం ఫ్రెండ్స్. అలాగే మేము కూరగాయల కోసమని మా అమ్మగారు కొంచెం వంగ చెట్లు అంటే వంకాయలు వేసాము చూడండి. కాయలు చిన్న చెట్లకే కాయలు ఎలాగా చూడు ఫ్రెండ్స్, బాగున్నాయా? మరి ఇలాంటి తినాలి మరి ఫుడ్ అంటే. ఎందుకు? ఇవి తినడం వల్ల మనకి చాలా హెల్తీ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయా? బ్రింజాల్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు చూస్తే నాకు అయితే గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇవి చూస్తుంటే కర్రీ చేయాలనిపిస్తుంది. మరి అలా ఉన్నాయి కాయలు. చూసారా ఎలా ఉన్నాయి? పంట పొలాలు బాగున్నాయా? మా పంటలో అయితే ప్రస్తుతం ఖాళీనే ఉంది. నెక్స్ట్ పంట వేయడానికి కోసం రెడీగా ఉన్నాము. ఎలా ఉంది ఫ్రెండ్స్ వ్యూ? బాగుందా? మరి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అసలు చల్లగా ఉంది తెలుసా, వాతావరణం అంతా చాలా అంటే చాలా చల్లగా ఉంది. గాలి అయితే అబ్బా ఎంత చల్లగా వస్తుందో ఫ్రెండ్స్. ఆ టౌన్లో ఉండి ఇలా పల్లెకి వస్తే అసలు అక్కడికి మళ్ళీ అనిపించదు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. మరి ఇక్కడంతా చల్లగా చాలా బాగుంటుంది. పల్లెటూరి వాతావరణాలు చూడండి. మరి ఇక్కడ మ్యాంగో ట్రీస్, మామిడి చెట్లు, ప్రస్తుతానికి కాయలు అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఇలా చెట్టు పైకి ఎక్కి కాయలు ఖచ్చితంగా కోసేవాళ్ళం ఫ్రెండ్స్ మేము. అలాగే చూడండి ఇక్కడ మా బాబు, మా హస్బెండ్ చూడండి ఎలా ఇద్దరు గట్టి మీద కూర్చొని ఎలా ఇద్దరు మాటలు చెప్పుకుంటున్నారో. నేను వీడియో తీసుకుంటుంటే వాళ్ళిద్దరు మాత్రం చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లలో బిజీగా ఉన్నారు. హాలిడేస్లో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఇద్దరు ప్లానింగ్ చేస్తున్నారు అన్నమాట. చూడండి ఇద్దరు మాటలు ఎలా ఉన్నాయో. మరి చాలా చక్కగా ఉంది. మరి ఇదే ఫ్రెండ్స్ మా విలేజ్, ఇది మా హౌస్ అన్నమాట. మా బాబు చూడు హాలిడేస్ వచ్చినాయని ఇంకా పండగ చేస్తా అంటాడు అనమాట. సైకిల్తో ఎప్పుడు ఇంకా తిరుగుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. ఎలా ఉంది మా విలేజ్? బాగుందా? మీకు నచ్చిందా? చూడండి మా చెట్లు అన్నీ ఎలా, మా నాన్న అయితే ప్రతి చెట్టు వేసాడనమాట. సీతాఫలం, అలాగే టేక్ చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చల్లగా ఉంటుంది ఎప్పుడు ఇక్కడ వాతావరణం. కోళ్ళు కావాలా? నాటుకోళ్ళు తీసుకోండి. మరి చూసారా పక్షుల కిలకిల సౌండ్స్ ఎలా ఉన్నాయి? చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో ఈ చెట్టు గంగమ్మ దేవత చెట్టు ఉంది. ఈ చెట్టు కింద పెద్దవాళ్ళందరూ కూర్చొని మధ్యాహ్నం పూట ఇలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. చూడండి ఎలా ఆడుతున్నారో. సండే టైం తిని కొంచెం ఖాళీ టైంలో ఇలా ఆడుతుంటారు. ఇక్కడ చూడండి బారా కట్ట కూడా గీసి పెట్టారు రెడీగా. ఈమా మా అమ్మమ్మ చూసారా మా అవ్వ ఎలా కూర్చుందో, లక్షణంగా ఉంది.
ఇంకొకటి చూడండి, మా ఇంట్లోనే జామ చెట్టు. ఎలా ఉంది ఫ్రెండ్స్? జామకాయలు కావాలా? తినాలనిపిస్తుందా? ఎలా ఉన్నాయి? చెట్టు నిండా జామకాయలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? చూడండి ఎలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా జామకాయలు. చూస్తుంటేనే నోరురా తినాలనిపిస్తుందా? ఇవన్నీ ఇప్పుడు కోసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చెట్టుకు కాసినవి ఫ్రెష్గా ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి కదా. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కాయలు కాసాయి ఇంత చిన్న చెట్టుకి. ఎక్కడ చూసినా జామకాయలే ఉన్నాయి. ఇంకా పిందెలు చూడండి ఎలా ఉన్నాయి. మా ఊరికి వస్తే ఫ్రూట్స్, అబ్బా ఎన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చో తెలుసా? అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి మాకు. జామకాయలు కావాలా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.